హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తాను. ఈ ఆయిల్ సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్ స్కాల్ప్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని 100 ml అంటే 100 ml ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మాత్రమేనండి. నేను ఇక్కడ ఒంటి రెక్క మందార పువ్వు తీసుకున్నాను. ఇది రెడ్ కలర్ అండి. మనకు ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా రకాల మందార పువ్వులు ఉంటాయి. ఇది ముద్ద మందారం కానీ లేదంటే ఒంటి రెక్కలో అంటే సింగిల్ పెటల్స్ ఉన్న ఫ్లవర్స్లో ఇంకేదైనా కలర్స్ ఉన్న వాటికంటే రెడ్ కలర్ ఫ్లవర్ అయితేనే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎప్పుడైనా కానీ ఆయిల్ ప్రిపరేషన్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆయిల్ అయినా కూడా మందార పూలు వాడాలి అన్నప్పుడు ఒంటి రెక్క పూలే ప్రిఫర్ చేయండి. అవి లేనప్పుడు మందారం అనేటివి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను 100 ml ఆయిల్ తీసుకుంటాను చెప్పాను కదండి. సో 100 ml ఆయిల్కి ఒక మందార పువ్వు సరిపోతుంది. అదే 200 ml అయితే 2 మందార పువ్వులు, అలా క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు, కరివేపాకు ఆకులు, ఒక మందారం ఆకు, ఏదైతే ఇప్పుడు తీసుకున్నానో ఆ మందారం పువ్వు ఒక ఆకు, అలాగే 1 ఇంచు అలోవెరా, అలాగే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి. ఇది ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది 100 గ్రాముల కొబ్బరి నూనెకి. నేను ఇక్కడైతే పారాషూట్ కొబ్బరి నూనె అయితే వాడుతున్నాను. ఇది చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి. ఇలాగ స్టీల్ గిన్నె అయితే తీసుకోండి. అందులో 100 ml ఆయిల్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం వేసుకొని లో ఫ్లేమ్ మీద హీట్ చేయాలి. ఇలాగా వేడి చేశాక ఇందులో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసాక అది లో ఫ్లేమ్ మీదే ఒక 2 to 3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. అలా అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం లైట్గా ఎల్లో కలర్లో టర్న్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. వాటర్ బబుల్స్ అనేటివి ఏం లేకుండా పూర్తిగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్క పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా చల్లారాక ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇది 2 to 3 months వరకు ఉంటుంది. తక్కువ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక 2 to 3 weeks మాత్రమే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన క్వాంటిటీతో. ఈ ఆయిల్ని మనం నార్మల్గానే అంటే నార్మల్ టెంపరేచర్లో 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని వీక్లీ ట్వైస్ అండి, అంటే మండే పెట్టుకున్నారు అని అంటే ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ హెడ్ బాత్ చేసేయచ్చు. ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 to 2 weeksలోనే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. సెన్సిటివ్ స్కాల్ప్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు ఆయిల్ అప్లై చేశాక చాలా కూల్గా కామ్గా బాగా అనిపిస్తుంది. దురదలు తగ్గిపోతాయి. చుండ్రు బాధ కూడా అంత ఉండదండి. ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాక ఒక 1 month లోపల కొత్త బేబీ హెయిర్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. థిక్నెస్ పెరుగుతుంది. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. షాంపూ విషయానికి వస్తే రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ ఏదైనా వాడచ్చు. నేనైతే సన్సిల్క్ వాడతాను. ఈ ఆయిల్ వాడాక కండిషనర్తో కూడా పెద్ద పని ఉండదు. చాలా బాగా కనిపిస్తుంది హెయిర్. లాస్ట్లో నా హెయిర్ పిక్ ఒకసారి పెడతాను హెడ్ బాత్ చేసిన తర్వాత. ఈ ఆయిల్ ముఖ్యంగా సైనస్, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్కాల్ప్ అంటే ఆనియన్స్ కానీ లేదంటే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు హెడేక్ వచ్చేస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ చాలా బాగా సూట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాటిల్లో ఉన్న వేర్లు అలాగే రకరకాల ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుంటారు. ఈ ఆయిల్ సెన్సిటివ్ స్కాల్ప్ వాళ్ళకి మోస్ట్లీ సెట్ కాదండి. సో అలాంటి వాళ్ళు నేను చూపించిన విధంగా ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది నా ఒరిజినల్ హెయిర్ అండి. ఇది నేను ఆయిల్ రాసాక హెడ్ బాత్ చేశాక చూసారు కదా ఎంత సిల్కీగా ఉందో. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.